అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 17వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ప్రియా సరే అక్క అని అప్పటి వరకు మెడలో ఉన్న ప్లాటినం చైన్ని అబ్జర్వ్ చేయని ప్రియా దాన్ని చూసి, అక్క ఈ చైన్ ఎక్కడిది, సూపర్గా ఉంది, బావ గిఫ్ట్ ఇచ్చారా అని కళ్ళు రెండు పెద్దవి చేసి అడుగుతుంది. ఆరుషి హా మీ బావ ఇచ్చిందే అని ఒత్తి పలుకుతూ నవ్వుతుంది. అక్క నువ్వు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బాగా మారిపోయావు. ఒకప్పుడు బావ పేరు చెప్తేనే నీ కంట్లో భయం కనిపిస్తే ఇప్పుడేమో ప్రేమ కనిపిస్తోంది అని కొంచెం టీజింగ్ లాగా అంటుంది ప్రియా. ఆర్షి బుగ్గల్లో నవ్వు తొంగి చూస్తుంటే, ఏమో తెలియదు ప్రియా, నాకు అజ్జు అంటే చాలా ఇష్టం. ఎంత అంటే మాటల్లో చెప్పలేను, కానీ నా ప్రాణం ఇచ్చైనా సరే నా ప్రేమని ప్రూవ్ చేయగలను. అంత ఎక్కేశాడే. ఆడదానికి ఉన్న సిగ్గుని పక్కన పెట్టి చెప్తున్నా, వాడే నా వాడు, హీస్ మై ఎవ్రీథింగ్ అని కళ్ళల్లో అతని రూపుని నింపుకొని పరవశంగా చెప్తుంది. ప్రియా అక్కోయ్ ఇంక చాలు, రోజా మూవీలో చూస్తూనే ఉన్నా, నువ్వు మరీ అటు తిప్పి ఇటు తిప్పి వాటినే చెప్పకు అని అంటూ ఉంటే ఆరుషి మూతి ముడుచుకొని, నా ఫీలింగ్స్ చెప్పాను ప్రియా అని, నాకు కనెక్ట్ అయ్యాయేమో అని ముందుకు వెళ్ళిపోతుంది ఆరుషి. ప్రేమలో పడితే పిచ్చోళ్ళు అవుతారని విన్నాను, కానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటూ, అందుకు మా అక్కే బెస్ట్ ఎగ్జాంపుల్ అని తను కూడా ముందుకు వెళ్తుంది ప్రియ. అక్క చెల్లెళ్ళు అది ఇది అని తిరుగుతూ కాసేపు గొడవపడి తిట్టేసుకొని మళ్ళీ కలిసిపోయి అమ్మాయిలకు ఉండే అందమనే పిచ్చితో ఇయర్ రింగ్స్, చైన్స్, మేకప్ ఐటమ్స్ ఇలా అవి ఇవి అని తేడా లేకుండా కొనేసి నీరసంతో ఇంటికి వస్తారు. ఉమాకి హోల్సేల్ బట్టల షాప్ ఉండడంతో తనే అన్నీ చూసుకున్న వర్కర్స్కి అప్పచెప్పి ఇంట్లో కూడా చూసుకుంటుంది. ఇంటికి చేరుకున్న అక్క చెల్లెలు తీసుకున్న వాటిని వసుబామ్మకు చూపిస్తూ అన్ని ట్రయల్స్ వేస్తూ బిజీగా ఉండడంతో ఉమా వాళ్ళని చూసి చిన్నగా నవ్వి బిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. వసుబామ్మ వీటి కోసమేనా అంత డబ్బు తగలబెట్టొచ్చారు అని అరిస్తే, ఆరుషి ఎందుకే బామ్మ అలా చెవికోసిన మేకల అలా అరుస్తావు, ముందు నీ కాలం నుండి బయటికి రా అని చెప్పి ప్రియాతో కలిసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. వసుబామ్మ మా కాలంలో నా కూతురు మీకు మీ అమ్మ దొరికినట్లు నాకు కూడా దొరకాలి కదే అని అంటుంది. అర్జున్ లేవకముందే ఇంట్లోకి తుఫాన్లో దిగుతుంది. విశ్వనాథ్ చెల్లి రూప కూతురు శ్రద్ధతో కలిసి ఇంట్లోకి రావడంతోనే అన్నయ్య అని రాగాలు తీస్తూ సులోచన రూపు గొంతు విని హాల్లోకి రాగానే ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం, ఖరీదైన చీర, ఆ దర్జాతనం అంతా చూసి కడుపులో నిప్పులు పోసుకుంటూ, ఎలా ఉన్నావు వదిన అని లేని ప్రేమని నటిస్తూ ఉంటుంది. సులోచన కూడా ఆప్యాయంగా పలకరించి ఎప్పుడొచ్చావు రూప, అన్నయ్య ఎలా ఉన్నారని అడుగుతుంది. ఆయనకేమి బాగా ఉన్నారు వదిన అని విశ్వనాథ్, నిర్మలదేవి గారు, వెంకట్రామయ్య గారు కూడా హాల్లోకి రావడంతో యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రద్ధని చూసి సులోచన ఎలా ఉన్నావే, చూసి చాలా రోజులు అయ్యింది, బాగా మారిపోయావని తను వేసుకున్న మినీ ఫ్రాక్ను చూసి అంటుంది. రూప తను ప్రేమించిన శేఖర్తో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుంది కాబట్టి తను వెళ్ళిన క్షణం నుండే మాటలు కట్ అయిపోతాయి. నొప్పించి ఊర్లో తలెత్తకుండా చేసి వెళ్ళిందని నిర్మలదేవి అండ్ వెంకట్రామయ్య గారికి కోపం. విశ్వనాథ్ పెళ్లి జరిగింది, కానీ ఆ టైంలో అర్జున్ 2 ఇయర్స్ బాబు. కానీ కొన్ని రోజులకి విశ్వనాథ్ చెల్లి మీద ఉన్న ప్రేమతో యుఎస్లో కంపెనీలో పనిచేస్తున్న శేఖర్ని అతని పరిస్థితి అర్థం చేసుకొని తన చెల్లి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఆ కంపెనీ షేర్స్ అన్నీ కూడా తనే కొని టైఅప్ అయ్యి దాన్ని శేఖర్నే సీఈఓ చేస్తాడు. చేసిన సాయం మరచి డబ్బుకు విలాసాలకు అలవాటు పడిన శేఖర్ రూప కనీసం ఒక్క రాఖీ పౌర్ణమికి వచ్చి అన్నకేనాడు రాఖీ కట్టిన పుణ్యాన్ని పోలేదు. ప్రతి ఏడాది తను వస్తుందని విశ్వనాథ్ ఎదురు చూడడం తప్ప తను రాదు. అలాంటిది శ్రద్ధకి వయసుతో పాటు అర్జున్ ఎదుగుదల చూసి ఆమెకి అర్జున్ మీద పిచ్చి పెంచుకునేలా చేస్తుంది. శ్రద్ధకి అర్జున్ అంటే పిచ్చి. పైగా అర్జున్ సాధించిన ఘనతను టీవీలో, సోషల్ మీడియాలో మార్చి టెలికాస్ట్ చేస్తూ అర్జున్ని ఆకాశానికి ఎత్తేస్తుంటే ఇదే సరైన సమయం అని మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న శ్రద్ధని తీసుకుని ఎలాగైనా శ్రద్ధ అందంతో అర్జున్ని రూప కపట ప్రేమతో అన్నయ్య మనసుని గెలుచుకొని ఆ ఇంటి కోడలు చేయాలనేది ధ్యేయంగా మలుచుకొని వచ్చింది. శేఖర్ గ్యాంబ్లింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్తో కంపెనీలో పతనం స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ అప్పులు చేసి సూసైడ్ చేసుకున్నట్లు నటించి విశ్వనాథ్ గారి అప్పులన్నీ క్లియర్ చేస్తారు. చెల్లెలు కంటతడి చూడలేక ముక్కు సూటిగా మాట్లాడి నిర్మలాదేవి, ఏంటి ఉన్నపలంగా ఊడిపడ్డావు, మీ ఆయన మళ్ళీ ఏ బ్యాంకులో లోన్ తీసుకొని ఎగ్గొట్టాడు అని వ్యంగ్యంగా అడుగుతుంది. ఏంటమ్మా కూతురు ఇన్ని రోజులకు పుట్టింటికి వస్తే అలా మాట్లాడతావని రూప అంటే అని ఒక నిట్టూర్పు విడిచి, మీ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు విశ్వ ఫోన్ చేసినా రావడం కుదరదని చెప్పిన దానివి, అర్జున్ హోమం చేసేటప్పుడు నీ అన్న పిలిచినా కూడా రాని దానివి, కనీసం నీకు ఈ రోజు ఇలా నిలబడ్డానికి కారణమైన నీ అన్నకు ఆరోగ్యం పాడైనా రాలేదు, అలాంటిది ఉన్నట్టుండి ఊడిపడితేను అనుమానంతో అడిగానులేమ్మా అని రూపని కడిగి పారేస్తుంది నిర్మలాదేవి. ముఖం చిన్నపుచ్చుకొని ఉన్న చెల్లిని చూసి విశ్వనాథ్, నువ్వు ఊరుకోమ్మా, ఇప్పుడు వచ్చింది కదా, పాత విషయాలని ఈ టైంలో ఎందుకని చెల్లి భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని సోఫాలో కూర్చోపెట్టి అమ్మ మాటలు పట్టించుకోకు రూప, బావ ఎలా ఉన్నాడని
శ్రద్ధని తల నిమిరి, ఎలా ఉన్నావు శ్రద్ధ, మీ మావయ్య నీకు కూడా గుర్తులేదా అని అడిగితే, నో మావయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం అని హక్ చేసుకుంటుంది శ్రద్ధ. ప్రేమతో తల నిమిరి, జర్నీ చేసి అలసిపోయినట్టున్నారుగా, కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందామని సులోచన వైపు చూస్తాడు. సులోచన ఆయన చూపుల భావం అర్థం చేసుకొని, రా రూప అని తనని తీసుకొని వెళ్తూ ఉంటే, రూప అర్జున్ ఎక్కడ, వదిన కనిపించడం లేదని అడుగుతుంది. శ్రద్ధ చూపులు కూడా అర్జున్ కోసమే వెతుకుతూ ఉంటే రూపని అడుగుతుంది. తను ఇంకా లేవలేదు రూప, లేట్ నైట్ వరకు ఫుల్ వర్క్లో మునిగిపోయి ఎప్పుడో 1కో 2కో నిద్రపోతాడు అని చెప్తూ ఉండగా, శ్రద్ధ కౌశిక్ ఉండే రూమ్ ఓపెన్ చేయబోతూ ఉంటే సులోచన, శ్రద్ధ ఆగమ్మ, ఆ రూమ్ అర్జున్ ఫ్రెండ్ కౌశిక్ది, దాన్ని తన కోసం మాత్రమే ఉంచేశామని చెప్తుంది. శ్రద్ధ, వాట్ ఈస్ దిస్ అత్త, ఎవరో ఫ్రెండ్ కోసం రూమ్ అలా ఉంచేశారా అని వింతగా చూస్తూ అంటే, కౌశిక్ అర్జున్కి ఫ్రెండ్ మాత్రమే కాదు శ్రద్ధ, తను కూడా మన ఫ్యామిలీ మెంబరే, అర్జున్ లాగా కౌశిక్ కూడా నా కొడుకుతో సమానం అని అంటారు సులోచన. సులోచన కళ్ళు తప్పి వాటర్ కోసం వెళ్తున్నట్టుగా అర్జున్ రూమ్ వైపు వెళ్తుంది. ఆతమర్చి నిద్రపోతున్న అర్జున్కి శ్రద్ధ వచ్చిన సంగతి తెలియదు. షర్ట్లెస్గా బెడ్కి బోర్లా పడుకొని ఉన్న తన జిమ్ బాడీని చూసిన శ్రద్ధ, ఫారిన్లో కల్చర్కి తగ్గట్లుగా పెరిగిన తను, వావ్ వాటే బాడీ అని చిన్నగా పలికినా అర్జున్ టక్కున లేచి ఉరిమే కళ్ళతో చూస్తూ, హూ ఆర్ యూ, అతని రూమ్ రీసౌండ్ వచ్చేలా అరుస్తాడు. అతని గర్జనకు శ్రద్ధ వెను దరిదరిస్తుంది. అది అది అని నీళ్లు నములుతూ ఉంటే కాఫీ తీసుకొని అర్జున్ గదివైపు వస్తున్న సులోచన అర్జున్ అరుపు విని స్పీడ్గా ఏమైందో అని వెళ్ళి చూస్తే, శ్రద్ధ వైపు నిప్పులు చిమ్ముతున్న అర్జున్ చూసి, ఏమైంది కన్నా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. శ్రద్ధ వైపు చూస్తూ, మామ్ హౌ ఈస్ దిస్ డైరెక్ట్గా నా రూమ్కే వచ్చేసింది అని తను టచ్ గుర్తొచ్చి దవడలు నొక్కి పెడుతూ కోపంగా అడుగుతాడు. ఇంకా గొంతు రెట్టించి అడుగుతూ ఉంటాడు, తను మీ రూప అత్తయ్య కూతురు, అర్జున్ పేరు శ్రద్ధ అని గుర్తుందా, చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటావని అంటే, వాట్ అత్తయ్యనా అని ఒక నొసడు ముడివేస్తూ ఇంకా కోపంగా, సో వాట్ ఎందుకు వచ్చారు అని ఇంకా గొంతు రెట్టించి అడుగుతాడు. అర్జున్కి రూప ఒకప్పుడు ఇష్టం ఉన్న తర్వాత ఆమె బుద్ధి తెలిసి ఆమంటే కోపం పెంచుకున్నాడు. అన్నిటికన్నా తన డాడ్ ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా కనీసం చూసేదానికి కూడా రాలేదని కోపం. ఎందుకంత కోపం అర్జున్, ఏదో నిన్ను మాట్లాడించడానికి వచ్చిందేమోలే నాన్న అని సులోచన అంటే, శ్రద్ధ భయంతో బక్కచిక్కిపోయి సులోచన వెనుక నుండే చూస్తుంటుంది. అర్జున్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, లుక్, ఇంకోసారి నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా రాకు అని వార్నింగ్ ఇచ్చి టీషర్ట్ వేసుకొని సులోచన చేతిలోని కాఫీ తీసుకొని జిమ్ రూమ్ వైపు వెళ్తాడు. ఎందుకత్తా అంత కోపం అర్జున్ బాబుకు నేనంటే అని శ్రద్ధ సులోచన వైపు చూస్తూ అడుగుతుంది. సులోచన పర్మిషన్ లేకుండా ఎవరు తన రూమ్కి వచ్చినా అలాగే అర్జున్ రియాక్ట్ అవుతాడని చెప్పింది శ్రద్ధ. ఇంకోసారి నువ్వు రాకని కూడా చెప్పి కిందకు వెళ్ళిపోతుంది సులోచన. శ్రద్ధ, మమ్మీ ఏమో బావని ఎలాగని నీ వైపు తిప్పుకో, మిగతాదంతా నేను చూసుకుంటానంటుంది. ఇక్కడ బావేమో ఇంత అందంగా హాట్గా ఉన్న నన్ను చూసి కూడా ముఖం చిట్లిస్తున్నాడు. అత్తేమో నువ్వు అర్జున్ రూమ్ వైపు రావాలి అంటే నా పర్మిషన్ లేదే రాకు అని అంటుంది. ఇలా అయితే ఎలా అర్జున్ బావని నా వైపు తిప్పుకోవాలా అని ఆలోచిస్తూ కిందకు వెళ్ళిపోతుంది శ్రద్ధ. 1 అవర్ జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కోసం ఫార్మల్స్లోకి రెడీ అయ్యి కిందకు వచ్చిన అర్జున్కి రూప అన్నయ్య మీద, అమ్మ మీద, నాన్న మీద అతి ప్రేమ కురిపిస్తూ ఉండేసరికి అందరికీ కొసరి వడ్డిస్తూ చేస్తున్న మహానటి సావిత్రి పెర్ఫార్మెన్స్ చూసి అర్జున్ కనుబొమ్మలు 2-3 చూస్తాడు. అర్జున్ని చూసి, రూప ఎలా ఉన్నావు అర్జున్, చూసి చాలా రోజులైంది అని చెయ్యి పట్టుకునేసరికి ముందుకు వస్తే చెయ్యి అడ్డం పెట్టి ఐఆమ్ ఫైన్ అని చెప్పి మామ్ అని అరుస్తాడు. సులోచన స్పీడ్గా వేడిగా ఉన్న ఇడ్లీ పల్లి చట్నీ వడ్డిస్తే అంతే స్పీడ్గా తింటున్న కొడుకుని చూసి విశ్వనాథ్, అర్జున్ తను శ్రద్ధ నీకు తెలుసు కదా అని ఎదురుగా చైర్లో కూర్చొని ఉన్ని ఇడ్లీని తుంచుతున్న శ్రద్ధను చూపిస్తూ, తనే మీ మామయ్య తర్వాత CEO చార్జ్ తీసుకోబోతుంది, సో బిజినెస్ స్టాటిస్టిక్స్ మెలకువలు నేర్చుకోవడానికి నువ్వు హెల్ప్ చేయాలని చెప్తాడు. అందరూ కూడా అర్జున్ ఏం చెప్తాడా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే అర్జున్ మాత్రం శ్రద్ధ వైపు ఒకసారి సీరియస్గా చూసి, దానికోసం యూఎస్ నుంచి వచ్చిందా అని అడుగుతాడు. విశ్వనాథ్, అలా కాదు, తనకి నేను మాటిచ్చాను అందుకే వచ్చింది, తను మాస్టర్స్ కూడా కంప్లీట్ అయ్యింది నా కోసం అర్జున్ అని అనగానే ప్లీడింగ్గా ఉన్న తండ్రి ముఖం చూసిన అర్జున్, ఓకే డాడ్, బట్ తను కూడా ఆఫీస్కి వచ్చి మిగతా స్టాఫ్ లాగే ఉండి నేర్చుకోవాలి, లేదని ఎక్స్ట్రా చేస్తే ఇప్పుడే వెళ్ళిపోవచ్చని ఫ్రెష్గా చేసిన ఫ్రూట్ జ్యూస్ తాగేసి షేడ్స్ పెట్టుకుంటూ మ్యాక్బుక్ ఫోన్ తీసుకొని బయటకి వెళ్ళిపోతాడు అర్జున్. 24/7 అలర్ట్గా ఉండే డ్రైవర్స్, గార్డ్స్ అర్జున్ బంగ్లా నుండి కారిడార్లోకి రావడంతోనే మల్లేష్ స్టిఫ్గా నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని సెల్యూట్ చేసి వినయంగా కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. శ్రద్ధ ఆ మాత్రానికి తెగ ఆనందపడిపోతూ థ్యాంక్స్ మావయ్య అని విశ్వనాథ్ గారు చెయ్యి ఊపేస్తుంది. విశ్వనాథ్, ఇంకా చాలే తల్లి, కానీ అర్జున్కి నువ్వు ఎప్పుడూ కోపం తెప్పించే పన్ను మాత్రం చేయకు, కామ్గా ఉండని చెప్పేసి తన టిఫిన్ తింటాడు. రూప ఓర్వలేని బుద్ధి చూసిన సులోచన
ఏమి ముప్పు పొంచి ఉందో అని భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిర్మలాదేవి గారు, వెంకటరామయ్య గారు కూడా ఒక నిట్టూర్పు విడిచి కూతురి బుద్ధి తెలిసి కామ్గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అర్జున్ ఇచ్చిన చైన్ మెల్లో వేసుకుంటూ రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది. హాల్లోనే కూర్చున్న వసుబామ్మ ఉమాని చూసి ఏంటి ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నారని అడుగుతుంది. ఏమీ లేదు అరు, నెక్స్ట్ వీక్ సుమ కూతురు పెళ్ళి ఉంది కదా, నేను అమ్మ మనమందరం వెళ్ళాలి, కానీ ఆ రోజే స్టాక్ వస్తోంది, నేను లేకుంటే ఎలా అని ఆలోచిస్తున్నా అని ఉమా అంటే, ఓ అలాగా, అయితే మీరు వెళ్ళండి అమ్మా, నాకు ఎలాగో ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి కదా, నేను రాను, సో నేను గోడౌన్లో స్టాక్ పెట్టించి నీకు ఇన్ఫామ్ చేస్తాను అని ఆర్షి అంటే, ఉమా అది కాదు అరు, బిల్ కరెక్ట్గా చెక్ చేసి పేమెంట్ చేయాలి, నీకు తెలియదు కదా అని అంటూ ఉంటే, అమ్మ నేనేమి ఎల్కేజీ పిల్లాన్ని కాదు, నేను చదువుతున్నదే బిజినెస్ గురించి, నేను చూసుకుంటా, కానీ ముందు నాకు టిఫిన్ పెట్టు ఆకలేస్తోందని అని ప్రియా ఏదని అడుగుతుంది. ఉమా సరే నాకు నమ్మకం ఉందిలే నీ మీద అని టిఫిన్ పెడుతూ, ప్రియా ఏదో క్లాస్ ఉందని ముందే వెళ్ళిపోయిందని వేడివేడి పునుగులు విత్ అల్లం చట్నీ వడ్డిస్తుంది. ఆరుషి లొట్టలు వేసుకుంటూ నోట్లో పెట్టుకోగానే ఫోన్ టంగ్ అని మొగుతుంది. ఎదురుగా తింటున్న వసు బామ్మని ఉమని చూసి ఫోన్ చూస్తుంది. 5 మినిట్స్లో ఉండాలని మెసేజ్ చూసి అప్పుడే వచ్చేసాడా అని అనుకొని పునుగులున్న ప్లేట్ని చూసి మూతి ముడిచి, అమ్మ నేను వెళ్తున్నా, సుక్కు వెయిట్ చేస్తుంది, నాకు కూడా లేట్ అయిందని వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ తాగేసి బయటకు వెళ్ళిపోతుంది. ఇష్టమన్నావు కదే, తినకుండా వెళ్తున్నామని ఉమా అడిగితే, ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటాను బాయ్ అని గేట్ దగ్గర నుండి గట్టిగా చెప్పి పాదాలకు శాండిల్స్ వేసుకొని తుర్రుమని వెళ్ళిపోతుంది. ఆర్షి కంటే ముందే అర్జున్ కార్ వెయిట్ చేస్తుండడంతో స్పీడ్గా వెళ్ళి కార్లో కూర్చొని, సారీ వెయిట్ చేయించానా అని అడుగుతుంది. లేదులే నేనే ముందు వచ్చాను అని ఫోన్ చూసుకుంటూనే ఆర్షిని ఓరకంట చూస్తాడు అర్జున్. రెడ్ డ్రెస్లో యాపిల్ పండులా ఉన్న ఆర్షిని చూస్తే అతనికి ముద్దు పెట్టుకోవాలని అనుకున్న కోరికను బలవంతంగా ఆపుకొని చూపు తిప్పేస్తాడు. మల్లేష్ కార్ రోడ్ మీద స్మూత్గా పరుగులు పెట్టిస్తుంటే ఆరుషి, ఏమైంది అర్జున్, ఈరోజు నీ ఫేస్ ఎందుకు ప్లెజెంట్గా లేదు, పైగా ఏదో చిరాకులో ఉన్నట్టున్నావు అని బ్యాగ్ పక్కన పెట్టి అడుగుతుంది. నథింగ్, నీకెలా తెలిసింది నేను చిరాకులో ఉన్నానని అని అర్జున్ అంటే, ఆరుషి నీ ఫేస్ చూసి తెలిసింది, పైగా రోజు సెల్ఫ్ డ్రైవింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చే నువ్వు ఈరోజు మల్లేష్ అన్నతో వచ్చావు కదా, అందుకే అనుమానం వచ్చిందని అంటే అర్జున్ చిన్నగా నవ్వి, పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ నువ్వు తెలుసా అని ఐ బ్లింక్ చేస్తూ అంటాడు. ఆరుషి కూడా నవ్వి, ఏమో నాకెలా తెలుస్తుంది, నువ్వే కదా చెప్పాలని అంటుంది. అర్జున్ నీకు ఈ మధ్య బాగా పొగరెక్కువైనట్టుందే అని. అవును ఈ డ్రెస్ ఏంటి అని అడుగుతాడు అర్జున్. ఆరుషి తనని తను ఒకసారి చూసుకొని, ఏమైంది బాగోలేదా, మా షాప్లోదే డ్రెస్ అని పప్పి వేస్తూ అడుగుతుంది. అర్జున్ ఉఫ్ ఈ రాక్షసి ప్రొవోక్ చేస్తుంది అని మనసులో అనుకుని, నేను అంటున్నది బాగోలేదని కాదే తింగరి, ఈరోజు స్పెషల్ ఏమీ లేదు కదా, ఇలా యాపిల్ పండ్లా రెడీ అయ్యి నన్ను ఊరించి ఆఫీస్లో వర్క్ చేసుకొని ఇవ్వకుండా చెయ్యాలన్నదే కదా నీ ప్లాన్ అని అంటాడు అర్జున్. ఆ మాటలకి ప్లాను లేదు ప్లేను లేదు, కానీ నన్ను ఈవినింగ్ బయటకు తీసుకుని వెళ్తావా లేదా అని బొంగమూతి పెట్టుకొని మరీ అడుగుతుంది ఆరుషి. తీసుకెళ్తాను, కానీ ఎక్కడికి, ఈ సడన్ ప్రోగ్రామ్ అని అడుగుతాడు అర్జున్. ఆరుషికి కొత్తగా లవర్స్ కోసం ఒక కాఫీ షాప్ ఓపెన్ అయిందంట అజ్జు, చాలా బాగుందట, నా ఫ్రెండ్ చెప్పింది, మనం కూడా ఒకసారి వెళ్దాం అజ్జు, అదీ కాక ఈ మధ్య నన్ను నువ్వు అసలు పట్టించుకోవడమే లేదు అని ముఖం చిన్నగా పెడుతుంది. ఆరుషి ఒళ్ళో ఉన్న చేతిని తన వెనక్కి తీసుకుంటూ, రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ కలుస్తూనే ఉన్నాం కదే, అయినా కూడా పట్టించుకోవడం లేదని దొబ్బుతున్నావు అని అర్జున్ అంటాడు. అదంతా కాదు, నన్ను ఈవినింగ్ ఆ షాప్కి తీసుకుని వెళ్తున్నావా లేదా, ఆ మాట చెప్పు ముందు అర్జున్ వైపుకు తిరిగి కచ్చిగా అడుగుతుంది. ఉష్ తల విదిల్చి, ఫైన్ తీసుకెళ్తాను, కానీ తీసుకెళ్తే నాకేంటి అని ఆరుషి వైపు ఇంటెన్స్డ్గా చూస్తూ ఐబ్రో ఎగరేస్తూ ఉంటాడు అర్జున్. ఆరుషి అర్జున్ చూపుల భావం అర్థం చేసుకుని, మహా అయితే ఘాటుపడేలా ముద్దు పెడతాడు, లేదా బోన్స్ విరిగేలాగా హక్ చేసుకుంటాడు అంతే కదా అని ఇన్నర్ వాయిస్లో అనుకొని, నీ ఇష్టం, ఏం కావాలన్నా ముద్దుగా అడుగుతుంది. అర్జున్ చిన్నగా ఒక సైడ్ నవ్వు నవ్వి, బాగా ఆలోచించుకో, ఏం అడిగినా నో అనకూడదు, ఇప్పుడు ఓకే చెప్పి అప్పుడు నో చెప్తే ఐ కాంట్ కంట్రోల్ మై యాంగర్ అని ఆర్షిలో చిన్నపాటి భయం పుట్టిస్తాడు అర్జున్. ఆర్షి బెదురు కళ్ళు వేసుకొని చూస్తూ, ఏంటి భయపెడుతున్నావు, కాఫీ షాప్ లేదు ఏమీ లేదులే, నువ్వు నీ వర్క్లో మునిగిపో, నేను నా ఫ్రెండ్స్తో వెళ్తానులే అని అంటే అర్జున్ ఆరుషి నడుమును గట్టిగా నొక్కుతూ, ఏంటే వెళ్ళేది, నేను వచ్చే వరకు గేట్ దాటిన తోలు వలిచేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అబ్బా నొప్పిగా ఉంది, వదులు అజ్జు, ఈ మధ్య మరి వైల్డ్గా తయారయ్యావు నువ్వు అని గొనుగుతుంది ఆరుషి. అర్జున్ వదిలి, నీకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే ఇంకోసారి ఎక్స్ట్రాలు వాగో పాప అని బుగ్గగిల్లి కాలేజ్ రావడంతో చేయి పట్టుకొని కిస్ చేసి, ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని త్వరగా వచ్చేస్తాను, రెడీగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆరుషి అర్జున్ ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా తనకి టైం ఇస్తూ తను అడిగినట్లు తీసుకెళ్తుండడానికి హ్యాపీగా ఫీల్ అవుతూ కాలేజ్ లోపలికి వెళ్ళిపోతుంది. యాజ్ యూజువల్ సుకన్యతో అర్జున్ గురించి చెప్పింది చెప్పి తన చెవిలో రక్తం వచ్చేలా చేస్తుంది ఆరుషి.
అమ్మా తల్లి నీకు దండం పెడతాను, కాస్త గ్యాప్ ఇవ్వవే. టీవీలో న్యూస్ కూడా ఇంతసేపు నాన్ స్టాప్గా చెప్పరు అని నీరసంగా చెప్తుంది సుకన్య. ఆర్షి ముఖం నొచ్చుకొని, ఏంటి సుక్కు, నీకు కాక నా ఫీలింగ్స్ ఇంకెవరికి చెప్పుకోను చెప్పు అని అంటుంది ఆర్షి. అబ్బో, ఆ ఫీలింగ్స్ ఏవో నువ్వు మా అన్నయ్యకే చెప్పొచ్చు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అంటుంది సుకన్య. ఆర్షి చిన్నగా నవ్వి, సమయం వచ్చినప్పుడు అలాగే నా ఫీలింగ్స్ అన్నీ కూడా చెప్తానులే, కానీ ఇప్పుడు మాత్రం నా మనసులోని ప్రేమనంతా చూపిస్తాను అని అంటుంది. బ్యాక్ టు ఆర్షి హౌస్. శంకర్, అతని భార్య కుమార్, వల్లభ్తో సహా ఊడిపడి అనుకున్న ప్రకారం వల్లభ్కి ఆర్షికి పెళ్లి చేద్దామని ఒత్తిడి చేస్తాడు ఉమాని. ఉమాకు కూడా బయట ముక్కు ముఖం తెలియని ఫ్యామిలీకి ఆర్షిని పంపే బదులు సొంతం తమ్ముడు కొడుక్కి ఇవ్వడంలో కరెక్టే అనిపిస్తుంది. ఆ టైంలో వల్లభ్ని చూస్తూ, తమ్ముడు ఒకసారి ఆర్షి అభిప్రాయం కూడా తెలుసుకొని అప్పుడు చెప్తానని ఉమా అంటే, శంకర్ ఏంటక్క, పిల్లలు ఎప్పుడైనా నువ్వు చెప్పిన మాట ఎందుకు ఎదురు చెప్తారా, నీ మాటే అమ్మాయి మాట కూడా, నువ్వు చెప్తే ఆర్షి ఒప్పుకోదా ఏంటి అని కుమారి వైపు చూస్తాడు. కుమారి భర్త చూపుని అర్థం చేసుకొని, అవునొదిన, నువ్వు చెప్తే ఆర్షి తప్పకుండా ఓకే అంటుంది. ఈలోగా మంచి రోజు చూసుకొని ఇద్దరికి నిశ్చితార్థం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని అంటుంది. శంకర్, కరెక్ట్గా చెప్పావే పెళ్ళామా అని అంటూ అక్క వైపు తిరిగి, అక్క నువ్వు చెప్పు, ఎప్పుడు నిశ్చితార్థం చేసి పెట్టుకుందామని అడుగుతాడు. అయోమయ స్థితిలో ఉన్న ఉమా, ఆర్షికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదరా శంకర్, తన చదువు పూర్తి కాకముందే పెళ్ళి అంటే ఎలా అని అంటుంది. శంకర్, సరే అయితే ఒక పని చేద్దాము, ముందు అనుకున్న టైంకి నిశ్చితార్థం చేసుకుందాం, తర్వాత అమ్మాయి చదువు కంప్లీట్ అయ్యాక పెళ్లి పెట్టుకుందామని అంటాడు. వసుబామ్మ గుడికి వెళ్ళడంతో జరిగేదంతా తెలియదు. ఉమా సరేరా అని ఆనందపడిపోతూ వాళ్ళకి వండి పెట్టడంలో బిజీ అయిపోతుంది. అర్జున్ వర్క్ కంప్లీట్ చేసుకొని తన బ్రేజర్ మాక్బుక్ మొబైల్ తీసుకొని క్యాబిన్కి స్మార్ట్ లాక్ వేసి లిఫ్ట్లో కింద పార్కింగ్ సెల్లార్లోకి వస్తాడు. మల్లేష్ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే నో నీడ్ అని కీస్ తీసుకొని తనే కార్ స్టార్ట్ చేసుకొని ఆర్షి కాలేజ్ వైపు పరుగులు పెట్టిస్తాడు. కాలేజ్ అయిపోయి అందరూ వెళ్ళిపోయిన చకోరి పక్షిల అర్జున్ కోసమే వెయిట్ చేస్తూ అక్కడే బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. అర్జున్ కార్ ఆగడంతో లేడి పిల్లలాగా ఎగురుకుంటూ వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. అర్జున్ చిన్నగా నవ్వి కార్ ఆర్షి చెప్పిన కాఫీ షాప్ వైపు పరుగులు పెట్టిస్తాడు. వెనక్కి సీట్ పుష్ చేసుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది ఆర్షి. ఏంటి స్లీపీనా అని అర్జున్ అడిగితే, లేదు అజ్జు, కొంచెం స్టమక్ పెయిన్, పీరియడ్స్, కార్ స్లో చేసి కొంచెం బాధగా ఉన్న ఆర్షి ఫేస్ చూసి, ఎప్పటి నుండి మార్నింగ్ ఎందుకు చెప్పలేదని ఆమె తలనిమురుతూ కసురుతాడు. ఆఫ్టర్నూన్ నుంచి అజ్జు తగ్గిపోతుందిలే, ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకుంటానులే. నో, నీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తోంది ఎంత పెయిన్ తీసుకుంటున్నావు, అయినా ఈ టైంలో ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా కాలేజ్కి రావడం అంత అవసరమా అని కొంచెం సీరియస్గానే అడుగుతాడు అర్జున్ ఆరుషిని. కథ కొనసాగుతుంది. ఆరుషి లైఫ్లో వల్లభ్, అలాగే అర్జున్ లైఫ్లో శ్రద్ధ ఇద్దరు కూడా దిగేశారండోయ్ వీళ్ళ లవ్ స్టోరీని చెడగొట్టడానికి విలన్స్. మరి ఆరుషికి వాళ్ళ అమ్మ తనకు తెలియకుండానే తన ఎంగేజ్మెంట్ నిశ్చయించేసిందని తెలిస్తే మరి ఎలా ఫీల్ అవుతుంది? అర్జున్కి చెప్తుందా? అర్జున్కి చెప్తే అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు శ్రద్ధ ఇక్కడికి ఎందుకు వచ్చిందో అర్జున్ తెలుసుకోగలుగుతాడా? అర్జున్ ఆరుషిల మధ్య ఉన్న ఈ లవ్ బాండింగ్ని వీళ్ళిద్దరూ కొంపతీసి చెడగొట్టరు కదా. తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ అర్జున్ అరుల క్యూట్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.